ఏజ్ పెరిగే కొద్దీ వెయిట్ తగ్గడం అనేది కష్టమా? అండ్ దానికి కారణం మెటబాలిజం స్లో అవటమా? దీని గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఫాలో మై పేజ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెల్ బీయింగ్ విత్ వినయ్. దీని మీద ఒక స్టడీ జరిగింది. అందులో వాళ్ళు కొంతమంది సబ్జెక్ట్స్ని తీసుకొని బోత్ మేల్స్ని ఫీమేల్స్ని అక్రాస్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఒక స్టడీ చేశారు. అందులో కన్క్లూడ్ అయింది ఏంటంటే కనుక, ఇఫ్ యు ఆర్ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 20 to 60 అండ్ హ్యావ్ ఎ సిమిలర్ బాడీ కంపోజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాట్ అండ్ మజిల్ మాస్, మీరు ఖర్చు పెట్టే ఎనర్జీ కానీ లేదా మీ మెటబాలిజం కానీ ఆల్మోస్ట్ స్టేబుల్ ఉంటుంది. బట్ బియాండ్ 60 మీ టోటల్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ కానీ మీ మెటబాలిజం కానీ డ్రాప్ అవుద్ది. దానికి కారణాలు ఏంటంటే కనుక, ఒకటి లో యాక్టివిటీ లెవెల్స్, 2 మీ ఆర్గాన్స్ యొక్క మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోవటం, 3 మజిల్ మాస్ అనేది తగ్గిపోవటం. సో ఇందులో ఫస్ట్ రెండింటి గురించి మనం పెద్దగా చేసేది ఏమి ఉండదు, బికాజ్ వీఆర్ గెటింగ్ ఓల్డర్. కానీ మూడో విషయానికి వస్తే కనుక మజిల్ మాస్, దీన్ని మనం ఇప్పుడు కనుక బిల్డ్ చేయడం స్టార్ట్ చేసుకున్నాం అంటే కనుక మీకు ఓల్డర్ ఏజ్లో అది చాలా ఉపయోగపడుతుంది. బికాస్ ద మోర్ మజిల్ యూ హ్యావ్, ద మోర్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ యూ ఆర్ గోయింగ్ టు స్పెండ్ ఆర్ ద మెటబాలిజం ఇస్ గోయింగ్ టు బి హై. కాబట్టి సరైన ట్రైనింగ్తో, సరైన న్యూట్రిషన్తో బిల్డ్ యువర్ మజిల్. అండ్ నౌ ఈస్ ద రైట్ టైం. Hope this is helpful for you. Stay healthy, stay fit. Thank you.